స్పాంజ్ దోశ తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా సాఫ్ట్గా మెత్తగా దూదుల్లాగా వచ్చినాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, ఈరోజు స్పాంజ్ దోశలు చేసుకుందామని బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు కదండి, సూజీ రవ్వ అంటారు. అది 2 కప్పుల రవ్వ తీసుకున్నాం. చాలా పుల్లగా ఉన్న జ్యూస్ తీసుకోవాలి. పెరుగు 2 కప్పులకు కొంచెం తక్కువ ఉందండి పిండి. పెరుగు ఇది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం, 1 కప్పు. ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకుంది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు పల్లి చట్నీ చేసుకుందాం. అందుకు ఒక 4 పచ్చిమిర్చి చుంచుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, చిన్న రెక్క చింతపండు. పల్లీలు చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం, కొన్ని నీళ్ళు వేసుకొని. ఇప్పుడు పల్లీ చట్నీలకు తాలింపు 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, ఒక కరివేపాకు రెమ్మ, ఇప్పుడు బందోషలకు ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుందాం. అందుకు 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, చిట్టుపట్లు ఆడినాక సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, ఉల్లిపాయ మొత్తం వేగనవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. ఇప్పుడు కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, కట్ చేసుకున్న 4 కరివేపాకు రెమ్మలు సన్నగా. ఇప్పుడు కొత్తిమీర ఆకు కూడా వేసి కలుపుకొని ఇదంతా ఇందులో తీసుకుందాం పిండిలో. ఇప్పుడు ఒక క్యారెట్ సన్నగా తురుముకున్నది, ఒక చిన్న గరిటెడు బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, ఇట్లా మంచిగా కలుపుకున్నా కదండి. ఇట్లా ఉండాలి పిండి. ఇప్పుడు దోశలాగా వేసుకుందాం. స్టవ్ మీద ఒక పోపుల గరిటె పెట్టుకొని
1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక పెద్ద గరిటె తీసుకొని గరిటెడి పిండి వేసుకోవాలి. వేసుకొని ఒక మూత వేసుకోవాలి. మూత తీసుకొని ఇప్పుడు ఇంకొక వైపు తిరిగేద్దాం. ఇప్పుడు ఇంకో వైపు కూడా కాలింది లేదు, తిరిగేసుకుందాం. మంచిగా కాలింది. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇంకోటి కూడా అట్లనే వేసుకుందాం. రెడీ అయిపోయినాయండి స్పాంజీ దోశలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.